హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్స్ లవింగ్లీ. సాధారణంగా వంకాయలు ఉంటే గుత్తొంకాయ కూర లేక పచ్చడో చేసుకొని తినడం మామూలే. వాటితో ఇంకేదైనా కొత్తగా వండాలనుకుంటే మాత్రం ఒకసారి ఇలా చేసి చూడండి. అన్నంలోకే కాదు, పులావ్, రోటీ ఇలా దేనితోనైనా తినొచ్చు. దానికోసం ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు పెరుగు, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, అలాగే 1/2 కప్పు వాటర్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి కలిపి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ని తీసుకొని సాల్ట్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నీ కూడా ఈ వాటర్లో వేయాలి. ఇలా వంకాయ ముక్కలన్నీ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి వంకాయ ముక్కలు ఫ్రై అవ్వడానికి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ వేడెక్కాక కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నీ కూడా ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వంకాయ ముక్కలన్నీ ఫ్రై అయిన తర్వాత వేరే గిన్నెలోకి వీటిని తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ తీసుకొని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సోంపు, 1 స్పూన్ ఆవాలు తీసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉడుకుతూ ఉండగా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నీ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి తిప్పి కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇలా అయిన తర్వాత కొంచెం కొత్తిమీర, అలాగే 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కసూరి మేతి వేసి ఒకసారి ఇలా తిప్పుకోవాలి. కొంచెం సేపు అయిన తర్వాత ఒక 1/2 కప్పు వాటర్ని పోసి ఉడకనివ్వాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే దహీ బైంగన్ కర్రీ రెడీ అయిపోయినట్లే. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన బంధువులకి, ఫ్రెండ్స్కి మన ఛానల్ని షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.